రేయ్, అనాథల మీద అభాగ్యుల మీద మీ దౌర్జన్యం ఏంట్రా? ఈ డైలాగ్ చిరంజీవి గారు చెప్తే డెప్త్ గా ఉంటుంది, రెబల్ స్టార్ చెప్తే రఫ్ గా ఉంటుంది, సూపర్ స్టార్ చెప్తే స్టైల్ గా ఉంటుంది. నేను చెప్తే ఎలా ఉంటుందో మీరే చెప్పాలరా. రౌడీజం చేయాలంటే జీబులో పెట్రోలు, దాంట్లో రౌడీలు కాదురా, దమ్ము దమ్ము కావాలి. అంత దమ్ముందా నీకో? నా దమ్మేంటో చూస్తారా? వదిలేయన్నా. ఇతనికి దైవభక్తి కూడా ఉందా? నమస్తే కాళీ గారు. ఏంటి సార్, మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ప్రాబ్లం ఏంటో చెప్పండి. హెల్ప్ చిన్నదో పెద్దదో నేను డిసైడ్ చేస్తా. అంటే మేము మ్యూజిక్ కాలేజ్ స్టూడెంట్స్ అండి. సార్, రోజు కాలేజ్కి వెళ్ళొచ్చేటప్పుడు కొంతమంది పోకిరి బ్యాచ్ చాలా మిస్బిహేవ్ చేస్తున్నారు సార్. అయితే నేనేం చేయాలి? వాళ్ళకి కాస్త మీ స్టైల్లో బుద్ధి చెప్పాలి సార్. హా, మీ ప్రాబ్లంతో నాకేం సంబంధం? అయ్యో, మీరే అలా అంటే ఎలా సార్? ఆడపిల్లలు, పైగా పెళ్లి కావాల్సిన వాళ్ళం. ప్లీజ్ సార్, మీరే ఎలా అయినా హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ హెల్ప్ చేయండి సార్. మీరు ఇంతగా బాధపడుతున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో నాకు అర్థమైంది. రేపటి నుంచి వాళ్ళతోనే కాదు, ఇంకెవ్వరితో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. చాలా థ్యాంక్స్ సార్. చెప్తా వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి. కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషు. పాపా, మ్యూజిక్ బాగా ప్రాక్టీస్ చేసావా? పెళ్లి కొడుకు శోభనం గదిలో ఉన్నాడు. కసక్క లాంటి పెళ్లి కూతురు పాల గ్లాస్తో వచ్చింది. ఇద్దరు సగం సగం తాగారు. వెంటనే ఆ కుర్రాడు ఆ పిల్ల చీర జాకెట్ లాగేసి మంచం మీదకి తోసి ఆమె మీద పడ్డాడు. సీన్ అర్థమైంది కదా? ఒక్కసారి మ్యూజిక్ ఎలా వాయిస్తావు, వాయించు. ఏయ్, చెయ్యదులు.
ఎవడ్రా నువ్వు? కాళేశ్వర్ ఆ? శోభనం సీన్కు వాయించమన్నారుగా, అందరూ కలిపి రండ్రా, ఒకేసారి వాయిస్తా. ఎరా, లే. ఈ చుట్టుపక్కల ఎప్పుడైనా కనిపించారో తిత్తి తీస్తా. చల్. చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసిన సహాయానికి నేనేమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. అంటే ఏమి ఇవ్వకుండానే వెళ్తావా? ఏం కావాలో చెప్తే నీకు తప్పకుండా ఇస్తాను. నువ్వు ఏమిచ్చినా సరే ఏం ఇస్తావా? కావాలి చెప్పమంటావా? చెప్పు, ఏం కావాలి? ఇప్పుడు కాదు, కావాలనుకున్నప్పుడు అడుగుతాను. అయితే నేను ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తాను. ఎప్పుడిస్తావు? ఇప్పుడు ఇస్తావా? అప్పుడే అంత తొందర ఎందుకు? నేను ఇచ్చేదాకా వెయిట్ చేయి.